ఆగామి కర్మ మోసుకొచ్చాం, సంచిత కర్మ మోసుకొచ్చాం, ప్రారంధం మనం చేస్తున్నాము. ఈ కర్మల్లో ఉన్నటువంటి కర్మణ్యే వ్యాధికారస్తే అనేసి అంటాడు భగవద్గీతలో. ఈ కర్మలన్నీ కూడా నువ్వు చేస్తున్నావు. సత్కర్మకి సత్ఫలితం, దుష్కర్మకి దుష్ట ఫలితం ఈ జన్మలో నువ్వు అనుభవించాల్సిందే. అది తొలగాలి అంటే కనుక రామ రామ అని రాయండి. ఏమక్కర్లా, ఒక్క 2 అక్షరాలు రామ. అష్టాక్షరి పంచాక్షరి కలయిక రామనామ శబ్దం. తారక నామ మంత్రంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి విశేషం అది. అందుకే అంటూ ఉంటారు కదా, హృదయ నివాసి రామ రామ అనాలి. అయోధ్యవాసి రామ్ రామ్, హృదయ నివాసి రామ్ రామ్, శ్రీరామ రామ రామ, జయ రామ 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 అని ఆ రామ అనే శబ్దాన్ని దేనికో దానికి జోడించండి. ఇప్పుడు మన వాళ్ళు పూర్వీకులు రాములోరు అనేవాళ్ళు. అంటే రామ అనేసి కూడా మనం ఇప్పుడు స్టైల్గా రాముడు రామచంద్రుడు ఇట్లా వాళ్ళు ఏమనేవారు, రాములోరమ్మ, రాములోరు పట్టాభిషేకం ఫోటో మన ఇంట్లో పెట్టుకుంటే దాని కిందుగా మనము బయటకు వెళ్ళేటప్పుడు పెడితే మనకు అన్ని శుభాలు కలుగుతాయని రాములోరు పటాన్ని గుమ్మం నుంచి లోపలికి, అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆయన పాదాల కింద నుంచి వెళ్ళాలని పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టేవారు అంటే రామనామ శబ్దమే కాదు, రాముల వారి పటంలో ఉన్నటువంటి ఆ పట్టాభిరాముడు మనల్ని ఆశీర్వదిస్తాడు సుమా అని అంతగా ఉంది. ఒక కొడుకుగా, ఒక అల్లుడుగా, అలాగే ఒక భర్తగా రాముడిని చూసి ఏం నేర్చుకోవచ్చు అంటారు ప్రస్తుతం ఉన్న సమాజంలో? తప్పనిసరిగా చాలా మంచి మాట మాట్లాడారు మీరు. పుంసాం రామో అంటే ఆయన రూపమే చూడగానేనట అందరూ మోహించేవాళ్ళట. అంటే ఏమిటి, ఆయన అందం అలాంటిది. ఆయన యొక్క చేతులు, కాళ్ళు, ఆయన ముఖం, ఆయన యొక్క కళ్ళు, ఆ నాసిక, ఆ పెదాలు, ఆ సుందర వదనాన్ని చూస్తే అందరూ కూడా, మగవాళ్ళు కూడా, అంటే మునులు మునీశ్వర్లు, అంతేకాకుండా మునిపత్నులు అందరూ కూడా ఎవరు చూస్తే వాళ్ళే మోహన రూపాయ శ్రీరామచంద్ర అని అనుకోవచ్చు ఇక్కడ. అందుకనే రామ నీ నామం ఎంత రుచిరా, ఏమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అని ఆ యొక్క రామదాసు పెంచర్ల గోపన్నగా ఉన్నవాడు అంతటి గుడి కట్టించగలిగాడు భద్రాద్రి రాముడికి, అంత సేవ చేసుకోగలిగాడు. ఆ తీపిదనం అంతే కదా. అట్లాంటిది ఈ రాముని యొక్క తత్వంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి విషయం ఏమిటంటే, మనం చాలా రకాలుగా అనుకుంటూ ఉంటాం. ఏమనంటే కనుక ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి. అయితే ఈ రాముని యొక్క తత్వంలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శ్రీరామ చరణం అని ఆ చరణాలు పట్టుకున్న వాళ్ళకి ఇహలోక పరలోక ఆనందం దొరుకుతుంది. ఇహంలోని పరంలోని కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుగాక అని రామనామం మనల్ని ఉపదేశిస్తుంది. దీనికి ఉదాహరణ ఎవరు? చిరంజీవులుగా ఉన్నారు రాముడిని సేవించిన వాళ్ళు. తెలుసా? జాంబవంతుడు చిరంజీవిగానే ఉన్నాడు ద్వాపర యుగం వరకు కూడా. ఆ తర్వాత కూడా గర్వభంగంగా అయింది కానీ ఆయన ఏమీ వెళ్ళిపోలా. అదేవిధంగా ఆంజనేయ స్వామి రోమంలోనే రామనామాన్ని ఆయన పెట్టుకొని రామ్ 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 ఎత్ర, అంటే ఆయన ఎలా ఉంటాడంటే ఎక్కడైతే రామనామం ఉంటుందో ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం సమత రాక్షసాంతకం. అందుకని మనం రాముల వారి నామం ఎక్కడైతే చెప్తున్నామో అక్కడ కూర్చొని ఆయన కూడా ఆనంద బాష్పాలు కారుస్తూ, అంటే ఇప్పుడు కూడా భగవంతునితో మనకు ఉండే ఇంటరాక్షన్ ఎలా ఉండాలంటే మన అనుకోవాలి, అది పర కాదు, అదే కరెక్ట్. మన అమ్మ, మన నాన్న, మన అక్క, మన చెల్లి, మన భర్త, భార్య, మన కొడుకు, కూతురు అందరూ భగవంతుడే అనే అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించినటువంటి మన యొక్క తత్వం ఏంటంటే రామతత్వం. అందువల్ల ఆయన ఆదర్శమూర్తి. ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య, అంటే సత్యవాకు పరిపాలన చేశాడు కదా. అదేవిధంగా ఒకే భార్యతో జీవించాడు కదా ఆయన. ఎన్ని పత్నులు రకరకాలుగా పెట్టుకోలేదుగా. సీతా వియోగంతో బాధపడ్డాడు కదా. అందువలన ఏ విధంగా ఉండాలి, అసలు జనక మహారాజు మాట చెప్పాట. ఇక్కడ మనం చెప్పుకోవాలి ఆ మాట. వాళ్ళ పెళ్ళి ఎందుకు అని అడిగారు కదా. ఈయం సీత అనేసి సీతాదేవి చెయ్యి పెడుతుంటే నా తండ్రికి చెప్పండి ఫస్ట్, నేను పెళ్లి చేసుకోవడానికి నా తండ్రి అనుమతి కావాలన్నట్ట. ఇప్పుడు మన వాళ్ళు అయితే కనుక పిల్లనిస్తున్నారు చేసేసుకుంటాం అనుకోవచ్చు, కానీ ఎలా అనలా, నా తండ్రికి చెప్పండి ఫస్ట్. తర్వాత ఏంటంటే ఆమె ముఖం చూడలా. ఎప్పటి వరకు? పుస్తే ముడి వేసే వరకు, అంటే జీలకర్ర బెల్లం పెట్టుకునే వరకు, ప్రమాణాలు చేసుకునే వరకు అగ్ని సాక్షిగా ఆయన చూడలే. ఎందుకు అంటే రాముని ఆదర్శం అది. అవును. ఇప్పుడులాగా మనం చూసుకోవడాలు, మాట్లాడుకోవడాలు, ఇంకో వెడ్డింగ్ షూట్లు ఇవేం లేవు. ఒకటే ఉంది. ఏమిటి అంటే అది
నా యొక్క ప్రవర్తన కొన్ని లక్షలాది కాదు, కోట్లాది మంది కాదు, యుగ యుగాలకే కూడా ఆదర్శమవుగాక అని శ్రీరామచంద్రమూర్తి ఆదర్శమూర్తిగా నిలిచాడని చెప్పొచ్చు. అలాగే అమ్మ, చాలా చక్కని విషయాలు చెప్పారు. రాముని యొక్క గొప్పతనం గురించి చెప్పారు. మీకు ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరం భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుని సేవిద్దాం, తరిద్దాం, ఆనందిద్దాం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామమ్మ. చూశారు కదా, ఇది ఇవాళ చక్కని కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది. నమస్తే. న్యూస్ 360 ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అసలు శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏమిటి? శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు? కళ్యాణ మహోత్సవం యొక్క విశిష్టత ఏంటి? ఇటువంటి విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఈరోజు మన ప్రోగ్రామ్ని ఒక చక్కని శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా 360 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. అమ్మ, అసలు సీతారాముడి యొక్క అవతార విశిష్టత ఏమిటమ్మా? సీతారాముల యొక్క అవతార విశిష్టత ఏంటంటే ఇద్దరు కూడా కారణ జన్ములు. అంటే మనకి చెప్పాలంటే కనుక ప్రతి వంశంలోని కూడా కొంతమంది గొప్పవాళ్ళు పుట్టడం అనేది ఆధ్యాత్మికంగా అనాదిగా సనాతనంగా మన భారతీయ సంస్కృతిలో వారి యొక్క ఆదర్శం మనం తీసుకోవడానికి గాను అవతారాలు వస్తూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే శ్రీరామచంద్ర జననం. అలాంటి శ్రీరామచంద్రుడు కూడా కారణ జన్ముడు కాబట్టి ఆయన ఆదర్శ రాముడైనాడు, ఆధ్యాత్మిక రాముడైనాడు. అనుభవేక వైద్యంగా ప్రతి ఇంటా కూడా శ్రీరామనవమి వేడుకలు చేసుకునేటటువంటి రాముడు అనే పేరే రామమయం జగత్ అన్నట్టుగా ఈవేళ అంతా కూడా ఊరంతా కూడా రామనామ జపం చేయని గ్రామమే లేదు, రామనామ కళ్యాణం చూడనటువంటి ప్రజలు లేరు, రామనామాన్ని అనుసరించినటువంటి వారు లేనే లేరని చెప్పొచ్చు. అందువల్ల ప్రతి నోటా కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్. అవతార విశేషం ఏమిటి అంటే కనుక అంత గొప్పవాడు కాబట్టి అష్టాక్షరి అక్షరాలలో ఉన్నటువంటి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి నుంచి రా అనే రకారం తీసుకొని మకారంని ఓం నమ శివాయ అనే పంచాక్షరి నుంచి మకారాన్ని జోడించి